ఇదే ఇష్యూపై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓటర్ ఐడీస్ తర్వాత ఆధార్ కార్డ్స్ వాటిని బేస్ చేసుకొని ఆన్లైన్లో పాస్పోర్ట్ అప్లికేషన్స్ అప్లోడ్ చేసుకుంటూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి పాస్పోర్ట్స్ ప్రొక్యూర్ చేస్తున్నారని చెప్పి సంవత్సరంలో దాన్ని రేడ్ చేయడం జరిగింది. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఈ రేట్ టైం ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళ ముగ్గురు మొహమ్మద్ నజీర్, మసూద్ అలీ ఖాన్ అండ్ సోహెల్ పర్వేజ్ ఖాన్. ఈ ముగ్గురిని వారిని అదుపులోకి తీసుకొని వాళ్ళను విచారించి ఆ విచారణ మేరకు మళ్ళీ ఈ మసూద్ అలీ ఖాన్ ఇంట్లో ఒక ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫైజల్ మొహమ్మద్ అలియాస్ ఫైజల్, జోయినల్ అబేదిన్ అలియాస్ మొహమ్మద్ ఉస్మాన్, జియావుల్ రెహమాన్. ఈ 6 వ్యక్తులను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఈ మొహమ్మద్ నజీర్ ఇతను పాకిస్తాన్ నేషనల్గా అంటే బంగ్లాదేశ్ బై బర్త్ బట్ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ లాంగ్ బ్యాక్ 30 years ago when he was around 6 to 7 years old. సో పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ 2010లో ఇండియాకి ఇల్లీగల్గా చొరబడడం జరిగింది. ఇక్కడ వచ్చి ఇండియాలో వేరియస్ పార్ట్స్లో ముజఫర్నగర్, తర్వాత హర్యానాలోని పానీపట్, ఇంకా కొన్ని ప్లేసెస్, తర్వాత లాస్ట్కి మొన్న మార్చిలో మన తెలంగాణ స్టేట్కి రావడం జరిగింది. హైదరాబాద్కి మార్చ్ 2015లో రావడం జరిగింది. వచ్చినప్పటి నుండి ఇక్కడ జల్పల్లి, సైబరాబాద్ లిమిట్స్ బాలాపూర్ దగ్గర ఉంటుంది, జల్పల్లిలో యునాని హాస్పిటల్లో అక్కడ పనిచేస్తున్నాడు. ఇతను మెయిన్గా ట్రాఫికర్గా అంటే ఇతను గతంలో కూడా 2014 జనవరిలో ఇతని కాంటాక్టు జబ్బార్ అని, ఇతను హుజీ మెయిన్ లీడర్ బంగ్లాదేశ్లో. ఇతను కూడా పాకిస్తాన్కి ఇమిగ్రెంట్గా వెళ్ళి ఇల్లీగల్గా అక్కడ కొంతకాలం మళ్ళీ బంగ్లాదేశ్లో ఉన్నాడు. ఇప్పుడు అతని కాంటాక్ట్లో ఇతను ఉన్నాడు. అతని జబ్బార్ డైరెక్షన్ మేరకు ఇతను మన దగ్గర దిల్సుఖ్నగర్ ట్విన్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాకార్ అలియాస్ సోను అతన్ని జనవరి 2014లో ఇండియా నుండి బంగ్లాదేశ్కి పంపించేందుకు సహాయపడ్డాడు. అది జబ్బార్ డైరెక్షన్లో ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వలన అప్పుడు అక్కడ క్రాస్ అయిన తర్వాత ఈ వాకార్ అలియాస్ సోన్ని మన ఎన్ఐఏ పోలీస్ ఆ కేసులో ట్విన్ బ్లాస్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఇతను నజీర్, ఇటు హుజీ జబ్బార్ హుజీ, ఇతను ఐఎం అక్యూర్డ్ ఎవరు సోను, ఇద్దరు రెండు ఆర్గనైజేషన్స్తో లింక్స్ ఉన్నట్టుగా మనకు నిర్ధారణ అవుతుంది. బట్ ఈ 2010 నుండి ఇప్పటి వరకు ఇండియాలో తిరిగి ఇతను వేరియస్ పర్సన్స్ని అంటే ఈ ఫారిన్ నేషనల్స్ పర్టికులర్గా బంగ్లాదేశ్, తర్వాత మయన్మార్, ఇక్కడ కొంతమందికి రిక్రూటింగ్ అయినా లేకపోతే పాస్పోర్ట్ అరేంజ్ చేయడానికి ఇతనికి అప్రోచ్ అయిన వాళ్ళని వాళ్ళకి ఇల్లీగల్గా పాస్పోర్ట్ అరేంజ్ చేసి బయటికి పంపిస్తున్నట్టు మనకు సమాచారం. ఏ ఉద్దేశం అనేది వాళ్ళు ఇప్పుడు విచారణ మేరకు అక్కడ చెప్పే బయట దేశాల్లో ఎంప్లాయ్మెంట్గా చెప్తున్నారు కానీ బట్ పర్పస్ వాళ్ళు పంపిన వాళ్ళు 15 మంది ఇంతవరకు ఇలా పాస్పోర్ట్ అరేంజ్ పంపించినట్టు మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. ఆ 15 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెరిఫై చేస్తే మనకు కరెక్ట్గా ఎందుకోసం పోయిందని తేలాల్సి ఉంది. తర్వాత వీళ్ళ దగ్గర నుండి 4 ఇండియన్ పాస్పోర్ట్స్, తర్వాత ఒకటి బంగ్లాదేశ్ పాస్పోర్టు, 9 సెల్ ఫోన్స్, సిమ్ కార్డ్స్, ఈ ఒక 100 ఓటర్ ఐడి, తర్వాత ఆధార్ కార్డ్, ఈ పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ కోసం తీసుకున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర దొరికినాయి. అవన్నీ సీజ్ చేసినా వాటిని అనలైజ్ చేయాల్సి ఉంది. ఇంకా తదుపరి వీళ్ళు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని డీటెయిల్గా ఇంటరాగేట్ చేసి వీళ్ళ యాక్చువల్ మోటివ్, తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ అని వెరిఫై చేయాల్సి ఉంది.
ఇంకా అది ఎస్టాబ్లిష్ కావాలి. వాళ్ళైతే ఇప్పుడు ఇందులో ఇద్దరు బంగ్లాదేశ్ నేషనల్స్ ఉన్నారు, ఒకరు నజర్ పాకిస్తాన్, ఒకరు మయన్మార్, మిగతా ఇద్దరు లోకల్ ఏజెంట్స్. లోకల్ ఇతను సోహెల్, మసూద్ అలీ ఖాన్. సోహెల్ ఇతనికి కొంత డిగ్రీ, క్వాలిఫికేషన్ డిగ్రీ, కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి మసూద్ అలీ ఖాన్ ఇతన్ని సోహెల్ను, ఈ సోహెల్కి నజీర్, సోహెల్ ద్వారా పరిచయం అయ్యాడు. అతను నూర్ అనే అతను సోహెల్ని నజీర్కి ఇంట్రొడ్యూస్ చేసిండు. సో అలాంటిది ఏమి ఇంతవరకు జరిగిన ఇంటరాగేషన్లో రేపు ఇండిపెండెన్స్ సందర్భంగా ఏదో చేయాలని చెప్పి వచ్చినట్టు మాత్రం ఏం నిర్ధారణ కాదు. వీళ్ళ మెయిన్ నజీర్ అనే అతను ఇల్లీగల్ ట్రాఫికర్గానే ఇప్పటికి ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళని పాస్పోర్ట్స్ అరేంజ్ చేసి బయటకు పంపడంలో మెయిన్ రీజన్ అనేది ఇంకా మేము డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. సార్ ఒక లేడీ ఎవరైనా ఉన్నారా సార్? లేడీకి కూడా డాక్యుమెంట్స్ రెడీ చేశారని ఒక లేడీ ఎవరైనా ఉన్నారా? డాక్యుమెంట్స్ లేడీ ఇతని వైఫ్, నజీర్ వైఫ్ ఈజ్ వర్కింగ్ యాజ్ నర్సులు ఇక్కడ మన జలాల్లో బంగ్లాదేశ్. ఇతని వైఫ్, నజీర్ వైఫే లేడీ. యునాని హాస్పిటల్ అండి ఆమె కూడా జల్పల్లి. సార్ వీళ్ళందరూ ఇక్కడ స్టే అంటే హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది, బంగ్లాదేశ్. సార్ వీళ్ళందరూ ఇక్కడికి రానికి ప్రధాన ఉద్దేశం అంటే ఇక్కడ ఏమైనా సంఘ విద్రోహ చర్యలు చేసేక, లేకపోతే ఇక్కడ షెల్టర్ బాగుంటుంది అనేసి రావడమా? ఇప్పుడు ఇంతవరకు మనం వెరిఫై చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాక్షన్ తెలిసింది, ఇక్కడ ఒక వాళ్ళు వాళ్ళకి ఐడెంటిటీ కోసం పాస్పోర్ట్లు, అదర్ డాక్యుమెంట్ సంపాదించుకొని బయటకు వెళ్ళి అది ఎంప్లాయ్మెంట్ లేకపోతే వేరే అన్లాఫుల్ యాక్టివిటీ ఆర్గనైజేషన్స్ తోటి ఇతను నజీరు కాంటాక్ట్లకు వచ్చింది కాబట్టి నజీర్కు ఉండేటువంటి కనెక్షన్ జబ్బార్ తర్వాత ఇతను వాకార్ అలియాస్ సోను వాళ్ళ కనెక్షన్ ఉంది కాబట్టి అన్లాఫుల్ యాక్టివిటీస్ కూడా చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు పట్టుకున్న వాళ్ళను అది విచారణ చేసినట్టు మాత్రం అట్లాంటిది రేపు కానీ ఈ మధ్య కాలంలో చేసే ఉద్దేశం ఉన్నట్టు మాత్రం మనకు నిర్ధారణ కాలేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న ఇల్లు వాళ్ళు రెంట్కుంటామని చెప్పేసి అంటే ఏ పర్పస్ లో వాళ్ళు తీసుకున్నారు సార్ రెంట్? ఈ మసూద్ అలీ ఖాన్ ఇంట్లోనే అతని ఇంట్లోనే ఒక పోర్షన్ వాళ్ళకి రెంట్కి ఇచ్చి అక్కడ ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అడ్రస్, మసూద్ అలీ ఖాన్ అడ్రస్ వాళ్ళ రిలేటివ్స్ అడ్రస్ ఇచ్చి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇవన్నీ తయారు చేస్తున్నాడు. అది అనుమానం రాకుండా వాటిని మళ్ళీ పాస్పోర్ట్ అప్లోడ్ చేసి పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళకు ఇప్పటివరకు 15 మంది పంపించినట్టు మనకు అక్కడ ఉండేటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆ 15 మంది ఎవరనేది మనం ఐడెంటిఫై చేయాలి, ఎక్కడికి వెళ్ళారనేది. సార్ ఇప్పుడు ఈ పట్టుబడిన వాళ్ళని బట్టి చూస్తే హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ ఉన్నాయని అనుకోవచ్చా? వీళ్ళకు స్లీపర్ సెల్స్ యాక్టివ్ ఉండడానికి ఇంకా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ కావాలి.